రేవంత్ రెడ్డి కేసీఆర్ ముందు వరుసలో ఉంటే మేము దూరంగా ఉంటాం. ఎందుకంటే తుపాకీ పెట్టి కాలిస్తే మా మీదకి వస్తే గుండు. ఇన్నాళ్ళు మమ్మల్ని ముందు పెట్టిర్రు, వాళ్ళు ఆడాడినా దూరంగా ఉన్నారు. ప్రతి బుల్లెట్ మాకే తగిలింది, ప్రతి లాఠీ చార్జ్ మాకే తగిలింది. మళ్ళీ మేము ఆ పేపర్లు వచ్చిన కాగితాలన్నీ దాచుకొని మా మీద కేసులు ఉన్నాయి, పోలీసు వాళ్ళు కొట్టిర్రని చెప్పుకుంటాం. మనం ఏ ఊరు మమ్మల్ని పోలీసు వాళ్ళు కొట్టిర్రు, మా మీద మస్తు కేసులు ఉన్నాయి, మా మీద 150 కేసులు. మరి వీళ్ళని కొట్టరా పోలీసులు? వీళ్ళ మీద తుపాకీ పెట్టరా వీళ్ళ మీద? అందుకనే రెడ్డి వెలమ దొరలు అగ్రగామి సైన్యంగా నిలబడాలి. ఎందుకు? నీ రాజకీయాలని బ్రతికించినాం కాబట్టి, నీ రాజ్యాన్ని బతికించిన బానిసలం కాబట్టి. మీకు స్నానం చేయటం కూడా రాదు, మీకు వంట చేయటం రాదు, మీ కొంపలో బట్టలు వేసుకోవడం రాదు, మీకు మానవత్వం తెలవదు, మీరు మాట్లాడే విధానం తెలవదు. ఎన్నికలు వచ్చాక, రాజ్యాంగం వచ్చాక ఈ భూస్వామ్య రెడ్డి వెలమదొరలు నవ్వు ముఖం పెట్టిర్రు. అప్పటిదాకా పులిలాగా మా వైపు చూసి మా అయ్యల్ని గజ లాడిచ్చేటట్టు లంజ కూడా కానీ చెప్పు తీసుకొని కొట్టినరా మమ్మల్ని. మీరంతా మేమందరం మీ దగ్గర చాకిరీ చేసిన బానిసలమే, మా అయ్యలు, మా తాతలు, మా అన్నలు. మేమందరం మీ దగ్గర జీతాలు చేసినాం ఎట్టి, మా తాతలు, మా ముత్తాతలు. వాళ్ళ ఆత్మల కోసం మీ యుద్ధం చేస్తాం, మా అయ్యల కోసం. ఇది 50% 42% కాడ ఆగేది కాదు. ఇది అగ్రకులాలు ఏమనుకుంటారంటే, వాళ్ళకున్న తెలివి మనం అర్థం చేసుకోవాలా. వీళ్ళు రిజర్వేషన్ కోసం ఉద్యమించి అది పెరిగి పెద్ద అయితే అది 42 పోయిరా నానా, 40 పోయి రిజర్వేషన్ పోయి కులాలంతా ఒక్కటైతే అది రాజ్యాధికారం వైపు ప్రయాణం చేస్తారని వాళ్ళు మనల్ని కట్టడి చేయడానికి ప్రణాళిక గీశారు. అందుకనే ఇప్పుడు మీ అందరి మధ్యలో చెప్పేది ఏంటంటే, సాంప్రదాయ సంఘాలు తెలుసో తెలవకో ఎందుకో నువ్వు సంఘం పెట్టినావు, ఎట్లా పెట్టినావో ఎందుకు పెట్టినావో, స్కాలర్షిప్ సమాజ్ పార్టీ అదేదో తెలియదు మాకు. గీవోలు వద్దు మాకు, ఆ సంఘాలు కాదు మాకు. కళ్ళ ముందు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో రాజ్యానికి వచ్చారు. మన తెలంగాణలో రాజ్యాధికారం అనేది కలగానే మిగిలిపోయింది. మాకు రాజ్యం వస్తే అదే ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి లాగా సంతకం పెట్టే అవకాశం వస్తే 2.5 కోట్ల మంది 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకు భూమిని పంచేస్తాం. ఆ వైపుగా పోవాలంటే మొదటగా జరగాల్సినటువంటి వ్యూహంలో మొదటి అడుగు ఏంటంటే, ఫస్ట్ మనం వేయాల్సిన అడుగు ఏమిటి, మనం చేయాల్సిన పోరాటం ఏంటి? తెలంగాణ గడ్డ మీద భావజాల వ్యాప్తి, అది మీడియాలోనో మరొక మాటలోనో మరొక రూపంలోనో తెలంగాణ గడ్డ మొత్తం వ్యాప్తి జరుగుతూ ఉంది. వ్యాప్తితో పాటుగా సైనికులు తయారు చేయాలి. సైనికులు తయారు చేయాలంటే అవగాహన కావాలి. అవగాహన కావాలంటే సత్యాన్ని చెప్పాలి. ఆ సత్యాన్ని చెప్పడానికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి గ్రామం బీసీ ఎస్సీ ఎస్టీలు, మేము బీసీల చట్టం కోసం బీసీలమే పోరాడడం అంటే కుదరదయ్యా. అసలు కెమిస్ట్రీ కుదరదు. సోషల్ కెమిస్ట్రీ అంటే గ్రామాల మాలోళ్ళు, మాదిగోళ్ళు, బీసీలు, సాయిబులు అందరం ఒక్కటైతేనే బిర్యానీ కరెక్ట్గా వండుతాం. అది వండే పద్ధతి. నేను ఓన్లీ బీసీనే పాల్గొంటా అంటే రేపు ఎస్సీలకు 20% రిజర్వేషన్ల కోసం పోరాడబోతున్నాం. 15 నుంచి 20% రిజర్వేషన్ల కోసం పోరాడబోతున్నాం. ఎస్టీలకు 10%, మొత్తం కలిపితే 90%. బీసీల లక్ష్యం కోసం ఎస్సీలు ఉద్యమించాలి, ఎస్సీల లక్ష్యం కోసం బీసీలు ఉద్యమించాలి. ఇదే మన మహనీయులు నేర్పిన పాఠం. ఫిలిం ఇండస్ట్రీ ఉంది, హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీ ఉంది. ఆ ఇండస్ట్రీకి అమాంతం దిల్లు లేని ఆయన్ని పెట్టిండు దానికి, దిల్లు లేని రాజుని పెట్టిండు దానికి. హృదయం లేదు ఆయనకి. ఎందుకు లేదు? ఆ యూసఫ్ కూడా అలా సాయంత్రం కేఫ్ల కాడ చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీలు పిచ్చోళ్ళు అయి 4 కాగితాలు రాసుకొని తిరుగుతూ ఉంటారు డైరెక్టర్ అని. పాపం మనం ఎదురు పడితే ఏంద్రా నువ్వు డైరెక్టర్ అయినావు అంటే, నేను ఇప్పుడు కర్ణాటకలో ఫిలిం తీస్తున్నా అంటాడు. కర్ణాటక కూడా అడిగితే నేను తెలంగాణలో ఫిలిం తీస్తున్నా అంటాడు. పాపం వాడు ఛాయ్ తాగడానికి పైసలు లేవు. ఎందుకు? మనం బీసీ ఎస్సీ ఎస్టీల ఉద్యమం రేపు తెలంగాణ గడ్డ మీద ఫిలిం ఇండస్ట్రీలో మా వాటా ఎంత, సినిమా పరిశ్రమలో మా వాటా ఎంత, ప్రేక్షకులం కోట్ల మంది ప్రేక్షకులకు మేము
ఒక్కొక్క సినిమాలో ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ కూడా అవకాశం ఎందుకు ఇవ్వట్లేదురా మీరు? ఎందుకు ఇవ్వట్లే? TV9 ఇంత వాదం వస్తుంది. TV9, TV5 మొత్తం మీడియా సంస్థలు ఈటీవీ ఆయనకు అసలు మేము కనపడం. ఒక్క టీవీ కూడా మా భావజాల వ్యాప్తిని ఎందుకు ప్రచారం చేయట్లే? మేము ఒక్క నిర్ణయం, ఒక ప్రొడ్యూసర్ ఇప్పుడు సినిమా తీస్తున్నాడు 100 కోట్లు పెట్టి, మేము సినిమా చూడము తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలని ఒక్క నిర్ణయం తీసుకుంటే నిర్మాత పాయింట్ ఇప్పుడు దానికే ఉరి పెట్టుకొని సావాలి వాడు. మొత్తం మీడియా రంగంలో ఇక నుంచి చెప్తున్నా, మీడియాలో 90% 90% న్యూస్ మా వర్గాల న్యూసే మీరు మీడియాలో చదవాలి, రాయాలి. మీడియాలో మా న్యూసే. మీడియాతో పాటుగా వ్యాపారాల్లో, కాంట్రాక్టుల్లో, సమస్తంలో జీవోలకు సంబంధం లేకుండా రేవంత్ రెడ్డికి దిల్లుంటే సమస్తం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు వితౌట్ జీవో. తెలుసా? న్యాయమూర్తులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, కార్పొరేషన్ల చైర్మన్లు లేరు, ఎవరు సప్పుడు కాకుండా చల్లగా అందరం ఒక ఉద్యమంలో ఉంటే ఎటన్నా ఇప్పుడు చల్లగా ఎక్కడ దాక్కొని మన పనిలో మనం దసరాకో గిసరాకో 4-5 ఇంటప్పుడు తాగి కూర్చున్నా అప్పుడు కోదండరామిరెడ్డిని విద్యాశాఖ మంత్రి చేస్తారట. అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీల ఉద్యమం అంటే అర్థం ఏంటంటే, ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే ఎట్లా ఉంటుంది, దాని రూపం ఏంటి, దాన్ని చూడాలంటే ఎట్లా చూడాలని భారతదేశంలో ఎవడన్నా అనుకుంటే, ప్రజాస్వామ్యం అంటే హైదరాబాద్ నగరంలో ఇందిరా పార్క్ ముందు జరుగుతున్నదే ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యము అంటే సంపదలో, రాజ్యంలో ప్రతి తలకి లెక్క పెట్టే వాటాలు డిస్ట్రిబ్యూట్ చేయడం. దట్ ఈజ్ రిపబ్లిక్ స్టేట్. అదే గణతంత్ర దేశం. గణతంత్రం అంటే అమెరికాలో గణతంత్రం, భారతదేశంలో కులాలను లెక్క పెట్టాలి. అట్లా తెలంగాణ గడ్డ మీద బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఒక్కటై ముందు అర్జెంటుగా రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు వచ్చిన భద్రత బీసీలకి అలాంటి భద్రత లేదు కాబట్టి ఇమీడియట్గా రాజ్యాంగ పరంగా ఎస్సీ ఎస్టీలకు వచ్చినంత భద్రత స్థాయిలో 9th షెడ్యూల్లో పెట్టి ఈ చట్టం బయటికి రావాలి. దీనికోసం మనం ఢిల్లీలో ఉన్న పార్లమెంటు మీద యుద్ధం చేయడానికి రేవంత్ రెడ్డిని వాళ్ళ మీదికి పంపాలి. 3 పార్టీలని బొందబెట్టే ఒక మహాకార్యాన్ని తెలంగాణ గడ్డ మీద 12,500 గ్రామాల్లో మనం నిర్మాణం చేసి అభిముఖంగా నాయకులను తయారు చేసి, ఆ నాయకులు తయారు చేసి భావజాల వ్యాప్తి చేసి తెలంగాణ మొత్తం రాష్ట్రం అంతా ఒక బస్సు రథం వేసుకొని తిరగబోతున్నాం. రేపు రథం జిల్లాలకు వస్తుంది. రథం మీ జిల్లాల దొరేవుడు అని బతుకేంటి, వ్యవహారం ఏంటి, మనవుడికి ఎట్లా అన్యాయం చేసిండో ఇవన్నీ చెప్తాం మేము. చిరంజీవి గారి పుస్తకంలో ఎమ్మెల్యేలు ఎంత, అదొక్కటే కాదు, ఈ దొంగలు 100 సంవత్సరాల నుంచి ఎట్లా మోసం చేస్తున్నారో గ్రామంలో లెక్కలు బొక్కలు బయటికి తీయాల్సిన అవసరం ఉంది. దానికోసం బయలుదేరబోతున్నాం. మరి చిరంజీవి గారు కూడా తప్పు చేస్తాడా? మరి ఈశ్వరయ్య గారు కూడా లొంగిపోతాడా? మరి విశారదను కూడా లొంగిపోతాడా? అంటే నేను ఒకటే చెప్తున్నా, మీరు వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఇక కడుపుల గొడ్డళ్ళు కొడవళ్ళు పట్టుకొని రండి. మేము ఎక్కడైనా లొంగిపోతే మమ్మల్ని నరికి చంపండి ముగ్గురిని. మా తలకాయలు కోసి, మా ముగ్గురు తలకాయలు కోసి, ఈశ్వరయ్య గారిది, నాది, చిరంజీవిది, ముగ్గురు తలకాయలు గొడ్డలు పెట్టి నరికి మీ దర్వాజలకు కట్టుకోమని చెప్తున్నా ఈ సందర్భంగా.